అందరికీ నమస్కారం. చాలామంది ఈ మధ్య కింద కామెంట్స్లో కానీ కొంతమంది నాకు ఫోన్ చేసి కానీ ఇలా ఫోన్ చేస్తున్న డాక్టర్స్, లాయర్స్ అండ్ ఐఏఎస్, ఐపీఎస్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. గతంలో నేను ప్రతిధ్వని మోడరేటర్గా ఉన్నప్పటి నుంచి నేను చేసే వీడియోలు బయట ఓపెన్ టాక్ ఆదాన్ ఛానల్లో ఇచ్చిన అనాలిసిస్ లైక్ ఇవన్నీ చూసి నన్నంటూ అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా వాళ్ళు మన క్యాటిసిపి ఛానల్ అండ్ దీంతో పాటు పెట్టిన మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబర్స్గా ఉన్నారు, చూస్తున్నారు. అయితే వీళ్ళలో నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీ సబ్జెక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, కానీ ఏమైంది సార్, మీలో ఒక సామాన్యుడి యొక్క ఆవేశం, ఆక్రోషం, బాధ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అవి వర్డ్స్ రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఒక ప్రొఫెసర్ ఒక అందరికీ తెలిసిన సబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ ప్రొఫెసర్ యొక్క లాంగ్వేజ్ ప్రొఫెషన్ వెళ్ళనే ఉండాలి. కూర్చొని వింటున్నవాడు గేటు బయట పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి మైండ్లో ఆలోచనలు అలా ఉండకూడదు కదా. ప్లీజ్ సార్, మీరంటే చాలా అభిమానం, అందుకే మీకు చెప్తున్నామన్నారు. ఒకసారి నా మనసుని క్రాస్ చెక్ చేసుకున్నాను. నాకు తెలియకుండా ఆ వీడియోస్లో ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించి చెప్తున్నప్పుడు నాలో ఉన్న అపరిచిత సినిమాలో రామానుజమో, లేదన్నప్పుడు అపరిచితుడో, రేమోనో, భారతీయ సినిమాలో కమల్ హాసనో, ఇలా ఎవరెవరో నిజంగానే వచ్చేస్తూ ఉన్నారు. దెన్ నేను కూడా నైట్ సరిగా నిద్రపోకుండా అవే డిస్టర్బ్గా అవుతూ ఉన్నా. అలా వద్దు, ఓ మంచి వీడియోతో ఎగైన్ మునుపుడులా ఉన్నటువంటి జర్నలిస్ట్ శివప్రసాద్ని మరలా మీ ముందుకు తీసుకురావని చెప్పేసి అనుకున్నాను. నాకు ఈ తిరుమల లడ్డు ఉంది కదా, ఈ యొక్క ఇష్యూయే కరెక్ట్ నాకు అనిపించింది. అంటే దీనితోనే మరలా ఒకప్పటి ఆ ప్రొఫెషనలిజంలో ఉన్నటువంటి పదాలను వాడుతూ మాత్రమే ఉన్న విషయాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ ఏ మాత్రం ఎమోషన్కు లోను కాకుండా ఉండబడే వ్యక్తిగా జర్నలిస్ట్ ఇక మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ముందుగా ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను ఏమేమి అటాచ్ చేస్తానంటే, ఫస్ట్గా నేను అటాచ్ చేసింది ఏదైతే ఉందో జూలై 24, 2024 ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఏది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, ఆ తర్వాత వచ్చేసి సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్స్, ఓకే, గుజరాత్లో ఉంటుంది. వారు ఇచ్చిన రిపోర్ట్స్కి సంబంధించి 22వ తారీఖు కొంత ప్రొఫెషనల్ వేలో, సైంటిఫిక్ వేలో కొంత వేలకు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈవో గురించి శ్యామలరావు వారికి వచ్చింది. వాళ్ళు అప్పటికే నెయ్యిలో కల్తీ అన్నది జరిగినట్టు తెలుసుకొని ఏఆర్ ఫుడ్స్ మొత్తం 5 డైరీలకి ఇచ్చున్నారు. వైష్ణవి, కృపారావు, తర్వాత వైష్ణవి, కృపారావు, ప్రీమియర్ ఎగ్రో, తర్వాత ఏఆర్ డైరీ అండ్ ఇక్కడ పరాగ్, ఈ 5 కంపెనీలకు వాళ్ళు ఇచ్చున్నారు. వాళ్ళు నెయ్యి సప్లై చేస్తున్నారు. అలా సప్లై చేస్తున్న దానిలో 4 ర్యాండమ్గా శాంపిల్స్ తీశారు ఏఆర్ పంపించే డైరీకి సంబంధించి. ఎందుకంటే ఆ నెయ్యి తేడాగా ఉందని మీకు అర్థం అనిపించింది. వాళ్ళు టెస్ట్ చేసి పంపినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, ముందుగా ఆ టీటీడీ వెబ్సైట్ కూడా పెట్టున్నారు. నేను అటాచ్ చేసే వాటిలో నేను ఫస్ట్ రోజు పెట్టినటువంటి వీడియో జూలై 24 పెట్టింది. ఆ తర్వాత ల్యాబ్ రిపోర్ట్లు మొత్తం 4 సార్లు ఇచ్చింది ఏంటి, ఓవరాల్గా ఇచ్చింది ఏంటి, అండ్ జనరల్ మధ్యలో పెట్టే పిక్స్ అవన్నీ పెడుతూనే ఉన్నాను. చూడండి, ఆర్డర్లకు వచ్చు 1 by 1 తర్వాత కానీ చూడండి. సో జూలై 22వ తారీఖు అందిన తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి జరిమానా విధించే విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగి ఉన్నారు. జూలై 23వ తారీఖు వచ్చేసి ఈ రిపోర్ట్ని బయట పెట్టారు. ఏ రకంగా డీటెయిల్గా మాకు కావాలంటే వాళ్ళు ఇచ్చున్నారు. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవటానికి అర్హత ఉంది అన్న వేళ రిజల్ట్ వచ్చింది జూన్ 4న. దెన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోయినట్టు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న తర్వాత ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు పెడతామని చెప్పాడు, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మొదలు పెడతామని చెప్పారు. నేను వీడియో కూడా ఇచ్చాను. అక్కడ చాలామంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, లడ్డూలు క్వాలిటీ లేదు సార్, అండ్ అన్నప్రసాదంలో కూడా మునుపుడు ఉన్నటువంటి ఆ రుచి అవన్నీ కనిపించలేదు సార్, సౌకర్యాల విషయంలో కానీ మరికొన్ని విషయాల్లో కూడా కొన్ని అవకతవలు జరుగుతున్నాయి సార్ అన్నారు. ఆ దేవదేవుని సాక్షిగా ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నా అన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్యామలరావు ఆయనని ఈవోగా అపాయింట్ చేశారు.
ఈఓగా అపాయింట్ చేసిన తర్వాత ఆయన దృష్టికి వచ్చింది ఏంటి, సేమ్ చంద్రబాబు నాయుడుకి చెప్పినవి ఆయన దృష్టి కూడా వచ్చినాయి. చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేస్తే అవును నా దృష్టి కూడా వచ్చి ఉన్నాయి, లడ్డు నాణ్యత మీద ఎక్కువగా ఫిర్యాదులు వస్తుంది, ముందు అదేంటో చూడండి అన్నారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర వస్తున్నటువంటి ట్యాంకర్స్ ఏవైతున్నాయి, ఇందాక చెప్పినటువంటి 5 డైరీస్ కదా, వాటి నుంచి నెయ్యి వస్తుంది. వాటికి సంబంధించి చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర అంత మెకానిజం లేదు. వీళ్ళ దగ్గర ఉండేది ఏంటి, జస్ట్ ఏదో నామకే వాస్తు చెక్ చేసే తప్ప వేరేది కాదు. టీడీపీ హయాంలో అయినా వైసీపీ హయాంలో అయినా కొన్ని ట్యాంకర్లు వెనక్కి పంపిన మాట నిజమే. బట్ అవి అగైన్ మరలా వేరే ట్యాంకర్లకి ఫిల్ చేసి అన్నట్టుగా మరలా పంపించేవాళ్ళు. ఓకే అని మళ్ళీ పంపించారు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అక్కడ సరైనటువంటి టెస్టింగ్ కిట్స్ లేవు. ఇందాక శ్యామలరావు గారు చాలా క్లియర్గా ఏం చెప్పారు, ఇదిగో ఈ 2024 డిసెంబర్ నాటికైనా రేపు జనవరి నాటికన్నా కానీ ఒక ల్యాబ్ రెడీ అవుతుంది. దీనికి నుడుబ్ ఒక కంపెనీ వాళ్ళు 75 లక్షలు వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో ఇప్పుడు టెస్టింగ్ ల్యాబ్ రెడీ అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో నామకే వస్తువు తప్ప, నిన్న జగన్ చెప్పిన, అంతకుముందు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడైనా, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైనా, ఎవరు ఉన్నప్పుడైనా సరే ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి ల్యాబ్ కానీ అండ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ దానికి సంబంధించి కానీ వాళ్ళ దగ్గర ఉండే మెకానిజం కానీ ఆ టూల్ కిట్స్ కానీ టెస్టింగ్ కిట్స్ కానీ ఏవి ఇక్కడ వీళ్ళ దగ్గర లేవు. నిన్న జగన్ గారు చెప్పింది కూడా ఏంటండి, ఎవరికైతే మేము ఒక టెండర్ ఇచ్చున్నామో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తారు, వాళ్ళ కండిషన్స్లు ఏంటి, వాళ్ళు ఇచ్చే నెయ్యిని ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కావచ్చు లేదా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL కానీ వాళ్ళు టెస్ట్ చేసి పాస్ అయితేనే అలౌ చేస్తామన్నట్టుగా చెప్పినా అక్కడ దాకా తీసుకెళ్ళనీయకుండానే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఎవ్రీ టైం మరలా అలా చేయరు. ఇదే అదునుగా ఏం చేశారు వీళ్ళు, మామూలుగా సుబ్బారెడ్డి గారు చెప్పినారు, తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్. ఆయన ఏం చెప్పారు, ఫతేపూర్ నుంచి అక్కడ నార్త్ ఇండియా నుంచి 60 కేజీలు స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యిని తెప్పిస్తాం, 60 కేజీలు కానీ చెల్లించేది అక్షరాలు ₹1,00,000. కేజీ అప్పుడు ఎండ్రోడ్ ఎంత పడుతుంది, 1660 చిల్లర పడుతుంది. స్వచ్ఛమైన నెయ్యికి 1660 రూపాయలు పెట్టి దాతల సహకారంతో మీరే కొనుగోలు చేసి తెస్తున్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు నందిని బ్రాండ్ కలకత్తా మిల్క్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, అది కొన్ని దశాబ్దాలుగా వాళ్ళే సప్లై, వారిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి మీరు టెండర్ అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు, కేజీ 320. నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ సంబంధించి ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. బయట కల్తీ నెయ్యి సైతమే 500-600 పలుకుతుంటే స్వచ్ఛమైన నెయ్యిని, ఆవు నెయ్యిని మీకు 320కి ఇస్తున్నారన్నప్పుడు మీకు ఎందుకు అనుమానం రాలేదు అన్నాడు ఆయన. ఈ నందిని నెయ్యిని ఆపగానే ఆ రోజు కలకత్తా మిల్క్ ఫెడరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ అండ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో భీమనాయక్, ఆయన ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. మేమిస్తుందే తక్కువకి, అటువంటిది ఇంతకన్నా తక్కువకి ఇవ్వటం అంటే సందేహం లేదు, అది అడల్టరేషన్ అంటే కల్తీ అన్నారు. ఓకే, ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నిన్న వీళ్ళు అంటున్నది ఎంత, అన్ని టెస్టులు పాస్ అయినాయి, కావాలని చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలను డైవర్ట్ చేయడానికి, రాజకీయం చేయటానికి ఇదంతా చేస్తుందని జగన్ అన్నారు, సుబ్బారెడ్డి, భువన కర్ణాకర్ అన్నారు. సూపర్ 6 పథకాల గురించి మాట్లాడదాం. అందులో ఆయన చెప్పిన వాటిల్లో మెయిన్గా ఏంటి, పింఛన్ పెంచాడా, అన్నా క్యాంటీన్లు పెట్టాడా, మెగా డిఎస్సి చేశారా, ల్యాండ్ టైటిలింగ్ అట్ రద్దు చేశారా, స్కిల్ సెన్సెస్ నడుస్తుందా సర్వే, ఇంకేం కావాలి, తల్లికి 100 డబ్బులు ఓకే, ఆడవారికి 1500 రూపాయలు ఇస్తున్నారు ఓకే, ఫ్రీ బస్, గ్యాస్ సిలిండర్, ఈ 4 ఇంక బ్యాలెన్స్ అని ఉన్నాయి. ఇందులో ఫ్రీ బస్ అంటే అసలు ఏపీలో ముందు రోడ్లు సరిగా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక కొత్త బస్సు కొనలా, బస్సుల ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది. ఉచిత బస్సు అని చెప్పేసి జనాలను చంపాలా, లేదంటే బస్సులను పెంచి రోడ్లు శుభ్రంగా చేసి అప్పుడు ఉచిత బస్సు అన్నప్పుడు మహిళలకి పురుషులకి ఇబ్బందులు లేకుండా చేయాలి, మీరు చెప్పండి. తర్వాత తల్లికి 100. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చేటప్పుడు కూడా దానికంటూ కొంత క్రైటీరియా పెట్టుకున్నారు, క్వాలిఫికేషన్ పెట్టుకున్నారు, ఎలా ఇవ్వాలి ఏంటి అనుకున్నప్పుడు దగ్గరగా 7 months or 8 months టైం తీసుకున్నారు. వీళ్ళు అధికారులకు వచ్చేంత 3 నెలలు.
సో దాని టైం ఇవ్వాలి. మహిళలకు సంబంధించి 18 సంవత్సరాల పైబడి 50 సంవత్సరాల లోపు 60 సంవత్సరాల వరకు నెలకి 1500 అన్నారు. దానికి విధి విధానాలు రెడీ చేసుకోవాలా. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అప్పులు ఎన్ని, ఆదాయం ఎంత, ఇవన్నీ చక్కబెట్టుకోవాలా. ఈలోపు వచ్చేసి ఏమైంది, ఆ పోలవరం దగ్గర ఎంత దారుణంగా ఉంది ఆ ప్రాజెక్ట్ అన్నప్పుడు చెక్ చేసుకుంటే రివర్స్ ఎండింగ్ అని చెప్పి దాన్ని ఎంత భ్రష్టు పట్టించారు వీళ్ళు అన్నది అది మాట్లాడారు. అమరావతి తర్వాత నేను బుడమేరు వరదల ఇన్నునే చూడండి. ఇన్నింట్లో కూడా మరల చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేకుండా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎస్, నేను ఒప్పుకుంటా. గవర్నమెంట్ మారిన తర్వాత మా గవర్నమెంట్ అంటూ ఎక్కడో చోట హడావుడి చేసే బ్యాచ్ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేయాలి. అలా చేస్తున్నారు. సో ఇంక ఇప్పుడు చెప్పండి, సూపర్ 6 ఎక్కడ డైవర్ట్ చేసినట్టు. కమింగ్ టు జూలై 22న వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళు 6వ తారీఖున 12వ తారీఖున జూలైలో శాంపిల్స్ పంపారు. మొత్తం 4 శాంపిల్స్ అన్నిటి కూడా 23కి వచ్చేసి ఉన్నాయి. 24వ తారీఖు నేను మహాభారతం బై ఎస్పీ, రెండో ఛానల్ ఉంది కదా, నేను ఎప్పుడు గరుడ పురాణం బై ఎస్పీ ఫస్ట్ భగవద్గీత ఇచ్చి అందులో 2 గరుడ పురాణం ఇచ్చా. గరుడ పురాణం ఇస్తాం చాలా సంవత్సరాలు పెట్టినట్టు పేరు మార్చా. 3 మహాభారతం ఇస్తాను చెప్పి మహాభారతం ఎస్పీ అని చెప్పేసి పెట్టున్నాను. ఓకే, వ్యాస మహాభారతం అంశాలు అవన్నీ ఇస్తూ ఉన్నా. ఓకే, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నైట్ టైం డైలీ 9కి పెడుతున్నా వీడియో. అందులో నేను జూలై 24వ తారీఖున ఈవినింగ్ ఆల్మోస్ట్ ఇంకా బయటకు వెళ్దా రెడీ అయి ఉన్నాను. 8 or 8:30 అవుతుంది. ఆ న్యూస్ చూడగానే ఎవరు భగవంతుడా ఖచ్చితంగా ఇది చెప్పాలి కదా అనిపించింది. దాన్ని ఇమీడియట్గా ఇచ్చేసాను. అందులో కూడా నేనేం చెప్పానండి, ఈగా గుర్తించుకొని నేను వీడియో కూడా ఉంది చూసుకోండి. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారీ, దానివల్ల నాణ్యత లోపం క్లియర్గా శ్యామలరావు చెప్పారండి అన్న. అప్పుడు నేనేమన్నానండి, ఆయన చెప్పలేకపోతున్నారు, నేను చెప్పలేకపోతున్నా. నెయ్యి కల్తీ అంటే దాని అర్థం అందులో వేరే నూనె కలిసిందని, వేరే పదార్థాల యొక్క కొవ్వు ఉన్నదని. నా వల్ల కావట్లేదు, అర్థం చేసుకోండి, ఇంకా ఏమేమి కలిసి ఉన్నాయి అన్నట్టుగా అన్నా. దట్ మీన్స్ ఏంటి, జంతువుల యొక్క కొవ్వు అది. ల్యాబ్ రిపోర్ట్స్లో క్లియర్గా పంది కొవ్వు అండ్ బీఫ్ కొవ్వు, చేపలు ఇవన్నీ ఉన్నట్టుగా ల్యాబ్ రిపోర్ట్స్ క్లియర్గా ఉంది. బట్ ఆ రోజు శ్యామలరావు చెప్పలేకపోయాడు. ఎందుకు, ఎక్కడ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయో అండ్ అకస్మాత్తుగా హిందూ సమాజం అంతా ఏమంటారో ఏంటని చెప్పేసి భయపడ్డాడు. రిపోర్ట్స్ చంద్రబాబుకి ఇచ్చారు. చంద్రబాబు కూడా మొన్న ఫ్లోలో చెప్పాడు తప్ప వాంటెడ్గా చెప్పలేదు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నాడంటూ ఎప్పుడో జూలైలో వచ్చిన రిపోర్ట్స్ అప్పుడు ఇంకా వాళ్ళు బహిర్గతం చేయలే. రకరకాల మాట్లాడుతూ రా వచ్చి నువ్వు ప్రమాణం చేయి అది ఇది అంటున్నప్పుడు, నువ్వు చూపించి అదేనేది అంటున్నప్పుడు అప్పుడు రిపోర్ట్స్ బయట పెట్టారు. చంద్రబాబు ఏమన్నారు, అన్ని వ్యవస్థలని చిన్నాభిన్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి, చివరికి తిరుమల ప్రసాదాలను కూడా నాణ్యత లేకుండా చేశాడు, అందులో జంతు కొవ్వు కలిసిందని అన్నాడు. అప్పుడు అంతా హైలైట్ చేశారు. జూలై 23, 24న నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు హైలైట్ చేసి ఉండొచ్చు కాక, బట్ మీతో పట్టించుకోవాలి. బట్ క్లియర్గా ఆ రోజే శ్యామలరావు చెప్పాడు. నేను షర్మిల అంటుంది, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఎప్పుడో జూలైలో రిపోర్ట్స్ వస్తే ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలా, సూపర్ 6 పథకాలని డైవర్టెడ్కి ఇదంతా ఒక పెద్ద స్కీమ్ అని. వైఎస్ఆర్ గారు వెళ్ళిపోతూ తెలుగు వారి మీద రుద్దినటువంటి 2 గొప్ప, మరి ఏంటో మీరే చెప్పండి, ఒకరు జగన్ ఒకరు షర్మిల. సో ఇప్పుడు విషయం ఏంటి, జూలైలో బయటకు వచ్చాయి, నేను అప్పుడే కదా ఇచ్చున్నాను, బట్ అంతకు పట్టించుకోలేదు జనాలు. చంద్రబాబు నోటి వెంట ఒక మాట రాగానే వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈలోపు రిపోర్ట్లు చూపెట్టండి లేదంటే కేసు వేస్తాం అదేనిది అంటే అప్పుడు వాళ్ళు రిపోర్ట్స్ అని బయట పెట్టారు. వాళ్ళు రిపోర్ట్స్ బయట పెట్టాక నేషనల్ మీడియా కూడా దాని మీద దృష్టి పెట్టింది. అప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు, సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ అండ్ లైఫ్ స్టాక్స్ అండ్ ఫుడ్స్ వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్, అండ్ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్, ఇవన్నీ వాళ్ళు చెక్ చేశారు. అప్పుడు నేషనల్ మీడియా కూడా ఏంది, నిజమే తిరుమల లడ్డూలలో జంతు కొవ్వులు మిగతా కొన్ని కలిసి ఉన్నాయన్న. అప్పటికి మరల ఎంతో కొంత శాంతపరుచుదాం, నిజంగానే మనకు తెలిసినాయి కదా అని అనుకోని కూడా ఏమన్నారు, ఇన్ కేస్ జంతువులకు గనక హై ఆయిల్ ఉన్నటువంటి ఫుడ్ కనుక వాటికి పెట్టినట్టయితే, ఆ రకమైన పదార్థాలు వాటికి కనుక వేసినట్టు మేతగా, అప్పుడు వాటి నుంచి పాలు కనుక తీస్తే అప్పుడు ఇటువంటి అవశేషాలు ఉండే అవకాశం ఉండొచ్చు.
ఒకవేళ జంతువులకు సరైన పోషకాహారం కనుక పెట్టకపోతే వాటి నుంచి వచ్చే పాలలో ఇటువంటి అవశేషాలు ఉండొచ్చని మళ్ళీ అది కవర్ చేశారు. ఎందుకు జనాలంతా కూడా పాపం బాగా ఇబ్బంది పడుతున్నారు కదా, అలా ఉండకూడదని. అట్ ది సేమ్ టైం హైదరాబాద్, కర్ణాటక అండ్ ఈ 2 రాష్ట్రాలలో కూడా ఉన్నటువంటి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అనమాట, డాక్టర్స్ అండ్ లోడ్ ఎలా అంటే ప్రొఫెసర్స్, రీసెర్చ్ అన్నట్టు. రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ మాధవన్, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ సందీప్నాథ్, సురేంద్రనాథ్, స్వర్ణలత, డాక్టర్ మాధవన్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళతో ఒక కమిటీని వేశారు. కమిటీని వేసి 40 రకాల ఆహార పదార్థాలని తిరుమల స్వామివారి ప్రసాదానికి, అన్నదానానికి సంబంధించి వాడుతూ ఉంటాం. వీటికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మొత్తం మీరు రిపోర్ట్ ఇవ్వాలి అండ్ మీరు మొత్తం కూడా చెక్ చేయాలని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ కమిటీ వేశారు. జూలైలో ఎప్పుడైతే ఈ రిపోర్ట్ వచ్చిందో ఇమీడియట్గా ఆ ఏఆర్ డైరీ కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టి దాన్ని పక్కన పెట్టారు. అప్పటి నుంచి విజిలెన్స్ వాళ్ళు విచారణ సాగుతూనే ఉంది. ఆన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి సంబంధించి విజిలెన్స్ వాళ్ళు విచారణ రమ్మన్నప్పుడు నన్ను విచారణకు పిలిచి ఇబ్బంది పెడతానికి గురి చేస్తున్నట్టున్నారు. నేను విచారణకు వెళ్లకుండా నాకు ఆదేశాలను కోర్టుకు వెళ్ళాడు. అండ్ ఇందులో ఉన్నవి నిజమా అబద్ధమా ఏంటి అన్నప్పుడు అయ్యో అన్ని నిజాలని చెప్పేసి ఆల్రెడీ మొత్తం బయట పెట్టారు. జూలైలోనే చెప్పారు. టీటీడీ ఆ యొక్క వెబ్సైట్లో క్లియర్గా ఉంది. జూలై 22, 23 తారీఖులు మీకు కనిపిస్తుంది. నా వీడియో జూలై 24న ఉంది. ఈ మధ్యలో వచ్చేసి చంద్రబాబు నాయుడు మొత్తం కూడా రివ్యూ చేసుకుంటూ దానికి సంబంధించిన డెప్త్ వేలో విచారణ చేపిస్తూ ఉన్నారు. ఫైనల్ స్టేజ్కి వచ్చాక ఆయన చెప్పాడు. ఆ తర్వాత అంతా అలర్ట్ అయ్యారు, అంతా డిస్కస్ చేశారు. ఇప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చాయి. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి ఇందులో ఒకసారి చెప్పండి. సూపర్ సిక్స్ డైవర్షనా? కాదు కదా. జూలైలో వచ్చిన వాటిని ఇప్పుడు బయట పెట్టాడా? కాదు కదా. అండ్ ఎక్కడ నిజాలు లేకుండా ఆరోపణ చేస్తున్నారా? కాదు కదా. నిజాలు ఉన్నాయి కదా, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. అండ్ ఈ కంపెనీలు చంద్రబాబు నాయుడు సమయంలో వచ్చినవా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పిలిచిన టెండర్లు వాళ్ళు సప్లై చేస్తున్నవి. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిజంగానే ఆ తిరుమల దగ్గర టెస్టింగ్ ల్యాబ్ లాంటిది ఉందా? లేదు. త్వరలో పెట్టబోతున్నారు 75 లక్షలతో. ఇంక ఇప్పుడు చెప్పండి, నందిని వాళ్ళు సప్లై చేసే నెయ్యిని ఎందుకు పక్కన పెట్టారు? రేటు ఎక్కువ ఉన్నట్టు వాళ్ళ నుంచి కమిషన్స్ రానట్టు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? రేటు తక్కువ ఉన్నా వాళ్ళు కమిషన్ ఇస్తారు, మళ్ళీ సప్లై చేస్తారు. ఇంకా మీరు జగన్ పట్ల, వైసీపీ పట్ల సానుభూతి ఉంది అని మీరు ఏ మతస్థులైనా నిజాలను వదిలిపెట్టి అసభ్యంగా ఎదుటివారిని తిడుతూనో, కామెంట్ చేస్తూనో, చంద్రబాబు మీద కోపంతోనో, ఆయన కులం మీద కోపంతోనో, జగన్ మీద అభిమానంతో నిజాలు మాకొద్దు, అవాస్తవాలైనా సరే మాకు ముద్దు అన్నట్టుగా ఉంటానంటే ఇక మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన ఈ వీడియోలో ఎక్కడైనా ఒక చిన్న అబద్ధం ఉందా? నేను చెప్పిన ఈ వీడియోలో ఎక్కడ ఎవరైనా ఏమనలేదు కదా. ఉన్న విషయాలు చెప్పుకుంటా వచ్చాయి కదా. మ్యాక్సిమం ఇక్కడి నుంచి అన్ని వీడియోస్ కూడా ఇలాగే ఇస్తాను పద్ధతిగా, చక్కగా. అండ్ జర్నలిస్ట్ శివప్రసాద్ అనబడే వ్యక్తి న్యూస్ మాత్రమే చెప్పడండి. నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పా, న్యూస్ని మీకు అర్థమయ్యేలాగా అనలైజ్ చేసి చెప్తాడు. అందుకోసమే నా ఛానల్ పెట్టుకున్నా. నా ఛానల్ తప్ప రిమైనింగ్ ఛానల్స్ పెట్టుకున్నా. నేను యూట్యూబర్ని కాదు, ఒక జర్నలిస్ట్ని విత్ అనాలిసిస్. అదే నా క్యారెక్టర్స్ స్పీచ్ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం. రిమైనింగ్ ఛానల్స్లో కూడా వీడియోస్ పెడతాను. ఏ ఛానల్కి ఆ ఛానల్కి అన్నట్టుగా నా వీడియోలోనే ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ధన్యవాదాలు. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ని పెంచడానికి మీ వంతు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. ఇక నుంచి అన్నీ ఇలాగే చక్కగా పద్ధతిగానే ఇస్తా. ఇంతకుముందు కూడా పద్ధతిగానే ఇచ్చా. కొంచెం చెప్పా కదా స్టార్టింగ్లో, ఆవేశం, ఆగ్రహం, కోపం వస్తున్నాయి కాబట్టి తగ్గించుకుంటాం. నాకు వయసు పెరుగుతుంది కదా, అది మంచిదిగా. ఓకే, ఏం అడగాలి నేను ఇప్పుడు? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.